ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మళ్ళీ మనం ఒక గ్రాండ్గా ఉండే బ్రైడల్ శారీ కుచ్చు డిజైన్ అనేది నేర్చుకుందాం ఫ్రెండ్స్. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మీకు వీడియో అనేది ఈజీగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను వీడియోలోకి అనేది వెళ్ళిపోతున్నాను ఫ్రెండ్స్. నేను ఇలా 4 స్టాండ్స్ ఆఫ్ కాటన్ థ్రెడ్ అనేది ఇలా నీడిల్కి ఎక్కించుకొని రెడీగా పెట్టుకున్నానండి. ఇలా రెడీగా చేసుకున్న కొన్ని కుచ్చూస్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ నీడిల్ని ఇలా కిందికించి శారీకి మనం ఇలా కుచ్చుకోవాలండి. ఎక్కడైతే మనం ముడి వేసామో ఆ ముడిలోకించి ఒక 2 సార్లు ఇలా టైట్గా శారీకి అనేది పెట్టుకోవాలండి. ఇప్పుడు నేను ఒక పర్ల్ అనేది యూస్ చేస్తున్నాను. ఇలా కిందికించి ఇలా మళ్ళీ ఇందులోకించి ఒకసారి ఇలా తీసి ఇలా టైట్గా అనుకోవాలండి ప్రతిసారి. ఇప్పుడు నేను ఒక రెడీగా చేసుకున్న ఒక కుచ్చు అనేది ఇలా నీడిల్కి అనేది ఇలా ఎక్కించుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇది ఎక్కడి వరకు అయితే వస్తుందో మనం ఇలా చూసుకొని మళ్ళీ ఒక పర్ల్ అనేది వేసుకోవాలి. నేను యూస్ చేసిన పర్ల్ వచ్చేసి 6 నెంబర్ ఫ్రెండ్స్. ఇలా కుట్టుకున్నాక మనము ఇలాంటి బీడ్ అనేది ఒకటి ఎక్కించుకోవాలి ఫ్రెండ్స్. ఈ బీడ్ ఎక్కడి వరకు వస్తుందో చూసుకొని దీన్ని కూడా మనం ఇలా శారీకి అనేది ఇలా కుట్టుకోవాలండి. కుట్టుకున్న తర్వాత నేను ఈరోజు ఇలాంటి లాంగ్ బీడ్స్ అనేటివి యూస్ చేస్తున్నాను. ఈ లాంగ్ బీడ్స్ మళ్ళీ ఈ చిన్న బీడ్స్ ఒక 2 అనేటిది ఇలా ఎక్కించుకోవాలి ఫ్రెండ్స్. ఎక్కించుకున్నాక ఇప్పుడు ఇలాంటి లీఫ్ బీడ్ అనేది ఒకటి ఇలా ఎక్కించుకోవాలి. మళ్ళీ మనం ఒక రౌండ్ బీడు ఇలా ఎక్కించుకోవాలండి. ఇప్పుడు మనం ఇక్కడ ఫస్ట్ రౌండ్ బీడ్ ఏదైతే ఎక్కించుకున్నామో పొడవు బీడ్ని వదిలేసి సెకండ్ రౌండ్గా ఉన్న బీడ్ నుంచి ఇలా నీడిల్ అనేటిది తీయాల్సి ఉంటుందండి. తీసి దీన్ని ఇలా టైట్గా అనుకోవాలి. మళ్ళీ మనం ఒక పొడవుగా ఉన్న బీడ్ తీసుకోవాలండి. తీసుకొని ఒక 1/2 ఇంచ్ చూసుకోవాలి, 1/2 ఇంచ్ వరకు చూసుకొని దీన్ని కూడా మనం ఒక బీడ్ లాక్ అనేది ఇలా వేయాల్సి ఉంటుంది. మళ్ళీ ఒక రౌండ్ బీడు, మళ్ళీ ఒక రౌండ్ బీడు, మళ్ళీ దీన్ని ఇక్కడ లాక్ చేసేద్దాం. మళ్ళీ ఒక పర్ల్, మనం రెడీగా చేసుకున్న టాజిల్స్ ఉన్నాయనుకోండి, ఈ డిజైన్ వచ్చేసి మనము విదిన్ 1/2 అవర్లో అయిపోతుందండి ఈ డిజైన్. మళ్ళీ ఇలా బీడు కుట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, మనం మళ్ళీ ఒక రెడీగా చేసుకున్న కుచ్చు అనేది ఇలా ఎక్కించుకోవాల్సి ఉంటుందండి. మళ్ళీ ఈ కుచ్చుని కూడా మనము ఇక్కడ లాక్ అనేది ఇలా చేసుకోవాల్సి ఉంటుందండి. మళ్ళీ ఒక పర్ల్ అనేది ఎక్కించుకోవాలి. ఇలా మళ్ళీ ఒక గోల్డ్ బీడ్, మళ్ళీ ఒక గోల్డ్ బీడ్ ఎక్కించుకున్న తర్వాత మళ్ళీ నీడల్ని ఇలా కిందికి తీయాల్సి ఉంటుంది.
తీసి మళ్ళీ ఇప్పుడు మనము ఒక పొడవు బీడ్ తీసుకోవాలి. తర్వాత ఫస్ట్ మనం ఇలా పొడవు బీడ్ ఎక్కించుకోవాలి. తర్వాత 2 ఇట్లాంటి రౌండ్ బీడ్స్. ఇప్పుడు ఒక లీఫ్ షేప్ ఉన్న బీడ్, మళ్ళా ఒక ఇలాంటి రౌండ్ బీడ్ అండి. ఇలా తీసుకున్న తర్వాత మనం ఫస్ట్ ఈ పొడవు బీడ్ వదిలేసి ఈ రౌండ్ బీడ్లోకించి మనము నీడిల్ అనేది ఇలా తీయాల్సి ఉంటుందండి. సరే ఇలా మనం తర్వాత ఇలాంటిది ఒక పొడుగున్న బీడ్ ఎక్కించుకోవాలండి. ఎక్కించుకొని మనం ఇది ఒక 1/2 ఇంచ్ వరకు చూసుకొని నీడిల్ని ఇలా పైకి తీసి మళ్ళీ ఇలా సైడ్కించి తీయాల్సి ఉంటుందండి. మళ్ళీ ఒక గోల్డ్ బీడ్, మళ్ళీ ఒక పర్ల్, మళ్ళీ ఇప్పుడు రెడీగా చేసుకున్న కుచ్చు ఒకటి తీసుకోవాలి ఫ్రెండ్స్. దీన్ని ఇది ఎక్కడ వరకు అయితే వస్తుందో చూసుకొని మనము నీడిల్ని ఇలా కిందికించి తీయాల్సి ఉంటుంది. తీసి మళ్ళీ ఇలా సైడ్కించి లాక్ అనేది వేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఒక పర్ల్ అనేది తీసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, డిజైన్ అనేది ఇంకా ఈ డిజైన్ నచ్చుంటే ఐ హోప్ అందరికీ ఈ డిజైన్ నచ్చుంటుందని అనుకుంటున్నానండి. మీకు కనుక ఈ డిజైన్ నచ్చుంటే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.